ఎంత అదృష్టముమ్మా జగన్మాత, ఎంత అదృష్టముమ్మా, నిన్ను నెప్పటికింతల వంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకురజేసితివి. ఎంత అదృష్టముమ్మ, నిన్ను నెప్పటికింతల వంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకురజేసితివి. ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతును, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతును, శివమై భవబంధములందు చిక్కి ఆవంతగ చిక్కి చిక్కనది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగ చిక్కి చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. ఎంత అదృష్టమమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 834వ భాగానికి స్వాగతం పలుకుతాం. గాంధీ సత్యాగ్రహ ఉద్యమానికి ఇచ్చిన పిలుపునందుకుని లక్షల మంది అందులో దూకారు. ఎన్నో విజ్ఞప్తులు చేశారు, వినతులు చేశారు, ఫలించలేదు. పోనీ పరిపాలనైనా సక్రమంగా చేస్తున్నారా అంటే మరింతగా బిగించేశారు, మత కలహాలు పెడుతున్నారు. దాంతో తప్పనిసరి ఉద్యమ నాయకులు గాంధీతో సహా అందరూ సహాయ నిరాకరణాన్ని చేపట్టవలసి వచ్చింది. ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండద్దు అన్నారు. ప్రకాశం పంతులు గారి వంటి మహానుభావుడు, న్యాయవాదిగా ఉన్నవాడు, ఒక్క వ్యాజ్యంలో గెలిస్తే ₹1,00,000 ఆ రోజులో పుచ్చుకోగలిగిన స్థైర్యం, ఔన్నత్యం కలిగిన వాడు, అంతటి వృత్తిని, అంతటి ఉద్యోగాన్ని క్షణాల్లో వదిలేశారు. అలా కొన్ని వేల మంది. నాకు ఈ దేశం కంటే కావలసింది ఏమీ లేదు అని ప్రకటించాడు ఆ మహానుభావుడు. ఇలా ఎంతోమంది ఉద్యమంలో దూకేసరికి వాళ్ళకి ఒళ్ళుపై తెలియలేదు. నిజంగా అటువంటి సందర్భంలోనండి మనం కరుణశ్రీ గారి గురించి చెప్పుకోవాలి. ఆ స్వాతంత్రం రాకముందు ఆ జరుగుతున్న ఉద్యమాన్ని గురించి చెబుతూ ఆయన విచిత్రంగా సీతా కళ్యాణంలో చెబుతారు ఆ విషయాన్ని. సీతా కళ్యాణంలో చల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10-16 ఎలరాచపడుచువాడు. రాముడు చిన్నపిల్లాడు, 16 ఏళ్ళు కూడా లేనివాడు, శివధనుర్భంగం చేసేసరికి ఆ రాజులందరికీ కోపాలు వచ్చాడు. సీతా కళ్యాణంలో ఆ స్వయంవర ఘట్టాన్ని వర్ణిస్తూ ఆయన ఉద్యమానికి తగినట్టుగా ప్రేరణిస్తారండి. చల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10-16 ఎలరాచపడుచువాడు, సిగ్గు సిగ్గంచులేచి గర్జించినారు కనులు కుట్టిన తెల్లమొగాలవారు. ఇది రామాయణ పరంగా ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటే, చల్లరే విల్లు విరుచునే నల్లవాడు, ఎవడో ఆయన నల్లవాడు వచ్చాడు, చిన్నపిల్లాడు విరిచేస్తున్నాడు అంటే అదేమిటండి నల్లవాడు అంటే దాని తర్వాత చూద్దాం. మరి రాముడు నల్లవాడేగా. 10-16 ఎలరాచపడుచువాడు. క్షత్రియులం ఇంత పెద్ద మంది, గొప్ప మంది, ఇంత పెద్దవాళ్ళం, ఎన్నో యుద్ధాల్లో అనుభవం ఉన్నవాళ్ళం, అతను అనేక యుద్ధములు ఆరియు తీరినవాడు అన్నట్టుగా ఉండేవాళ్ళం. మనం ఇక్కడ ఉండగా ఈ పిల్లాడేమిటండి 10-16 ఎలా రాచపడుచువాడు, సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినాడు. సిగ్గు మన పౌరుషం పోయినట్టే. వీడిని ఎదిరిద్దాం అంటే విలువ విరవలేకపోయారు కానీ విరిచిన వాడిని ఎదిరిస్తారట. సిగ్గులేని పనులు, చేతకాని పనులు అంటారు వీటిని. ఆటల్లో గెలవకపోతే యుద్ధం చేస్తారా? తొండిని గొడవ చేస్తారు. అదే చేశారు అక్కడ. కళ్ళు కుట్టిన తెల్లమొగాలవారు. వాళ్ళ కళ్ళు కుట్టాయి, మనం చేయలేని పని ఇంకోటి చేయడం ఏమిటి? అందులో చిన్నపిల్లాడు నిండా 13-14 ఏళ్ళు, ఆయనకి రామాయణం ప్రకారం 13-14 అంతే. కళ్ళు కుట్టిన తెల్లమొగాలవారు. ఇందులో స్వాతంత్రోద్యమానికి ప్రేరణ ఎక్కడదండి అంటే, ఆ రోజుల్లో నల్లవాళ్ళు అంటే భారతీయులు ఏ పని చేసినా బ్రిటిష్ వాళ్ళకి అసూయగా ఉండేది. అందుకే తెల్లమొగాలవారు అన్నాడు. వీళ్ళు ఇక్కడ ఆశ్చర్యపడి తెల్లమొఖం వేశారు, బ్రిటిష్ వాళ్ళు నిజంగానే తెల్లవాళ్ళు. ఈ సహాయ నిరాకరణోద్యమం చేపట్టేసరికి కళాశాలల్లో విద్యార్థులందరూ వచ్చేసారని అందులోకి, పాఠశాలల్లో వాళ్ళు కూడా. అందుకే చిన్నపిల్లలు సైతం ఉద్యమంలో దూకేస్తున్నారు, ఇంత వ్యాపించిపోతుందని భయపడ్డారు వాళ్ళు భయపడినటువంటి ఈ ఉద్యమాన్ని, ఈ సింహగర్జనని శివధనుర్భంగంతో సమన్వయం చేసి శ్లేషార్థంలో వర్ణించిన కరుణశ్రీ గారికి నమస్కారం. ఏమి శక్తి ఉపయోగించారండి ఆ కాలంలో కవులు. నిజంగానే అది ఆ సందర్భానుసారంగా కవిత్వం చెప్పడం అంటే అది.
వందలు వేల సార్లు మన వాదనములను వింటి వినరు, వందల వేల సార్లు చెప్పినా వినరు, ఇక్కడి నుంచి పారిపోరు, కానీ మంచిగా పరిపాలన చెయ్యరు అని సహాయ నిరాకరణాన్ని ప్రకటించారు. అప్పటికి వాళ్ళకి బాగా వేడి పుట్టింది, కాక పుట్టింది. ఇదో మహాతపస్సులు చేయగానే బ్రహ్మలోకం వరకు అన్నీ కాలుతూ ఉంటే బ్రహ్మగారు దిగొచ్చాడంటారే, అలాగే వీళ్ళకి మొత్తం లండన్ వరకు కాక పుట్టేసరికి విక్టోరియా మహారాణి దిగొచ్చింది. వీళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలో అక్కర్లేదో, ఇస్తే ఎలా పరిపాలిస్తారో, అర్హత ఉందో లేదో ఇవన్నీ చేయమని ఏదో ఒక కమిషన్, ఎప్పుడు శాంతింపజేయడానికి ఈ కమిషన్లే వేస్తారు, అవి అప్పటికి తెమల్సు. అప్పటి నుంచి ఉంది జబ్బు, సైమన్ కమిషన్లు వేశారు. దాంతో అసలు వీరులకు మరింత కోపం వచ్చింది. మాకు స్వాతంత్రం ఇవ్వాలో లేదో మీరు నిర్ణయిస్తారా? దోపిడీ సాగించాలా లేదా? దోపిడీ సాగించేవాడు నిర్ణయిస్తాడా? దోపిడీ గురి చేయవాడు నిర్ణయిస్తాడా? విచిత్రం కదండి. పండించిన పంటకు ధరలను ఎవరెవరో అధికారులు నిర్ణయిస్తున్నారు, రైతులు నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి. కష్టపడింది వాళ్ళు, ఎక్కడో ఎవరెవరో నిర్ణయిస్తారు. ఆ డబ్బులు వీడికి ఎందుకు చాలట్లేదు ఇక్కడ. పోనీ అలాగని బియ్యం కొనుక్కునే మనపోటుగాళ్ళకి ఏమైనా తక్కువ వస్తున్నాయంటే అది లేదే. అటు రైతు పొట్ట కొట్టారు, ఇది వినియోగదారుడు పొట్ట కొట్టారు, మధ్యలో వాళ్ళు బాగుపడుతున్నారు. అందుకని అందరూ ఈ మధ్యధరా సముద్రంలాగా ఈ మధ్య వృత్తుల్లో ప్రవేశిస్తారు. వ్యవసాయము చేయరు, ఎందుకంటే ఉపయోగమే లేదని దోచుకునే వృత్తులు చేస్తారు. అలాగే సరిగ్గా మాకు స్వాతంత్రం ఇవ్వాలో అక్కర్లేదో మమ్మల్ని అడగడం మానేసి మీరెవరండి నిర్ణయించడానికి? సైమన్ ఎవరండి? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. చండతరొద్యమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులెదిర్చిరి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చండతరొద్యమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులెదిర్చిరి. అందునొక్కండు ఒక్కండు ఒక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రండురా కాల్చుకొండని ఉరమ్మును చూపెను. అదెంత ధైర్యమో! మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ, మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము, మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. చండతరోద్యమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులెదిర్చిరి. అందునొక్కండు ఒక్కండు ఒక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రండురా కాల్చుకొండని ఉరమ్మును చూపెను. అదెంత ధైర్యమో! ఈ మాటలు ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పాలండి. స్వాతంత్ర సంగ్రామ చరిత్రను మర్చిపోవద్దు. అందుకోసం సాగర ఘోష కవి ఈ కావ్యంలో దాన్ని చొప్పించాడు మళ్ళీ కావాలని. ప్రపంచ చరిత్ర అంతా చెబుతున్నాం, అమెరికా చరిత్ర విన్నారు మీరు, రష్యా విన్నారు, కమ్యూనిజాలు విన్నారు, అనేక రకాలు విన్నారు, అనేక మతాలు, వాటి పద్ధతులు, విధానాలు, ప్రార్థనలు అన్నీ విన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకోవద్దా? ప్రపంచ చరిత్రలో ఇదెంత ముఖ్య ఘట్టం. సహాయ నిరాకరణ ఉద్యమం చండతరంగా నడుస్తూ ఉంటే చండ ప్రచండంగా మధ్యాహ్న మార్తాండులాగా భరించలేక సహించలేక, అలాగని స్వాతంత్రం ఇవ్వలేక కొంతకాలం పాటు చల్లార్చడం కోసం భారతీయులకి స్వాతంత్రం పొందే అర్హత ఉందా లేదా, తమను తాము పరిపాలించుకోగలరది ఈ సన్నాసులు నిర్ణయిస్తారు. ఇక్కడ పట్టుబట్టలు నేసినటువంటి కాలంలో పుట్టకోచీలు లేకుండా తిరిగారు ఆ మేళాలు విదేశాల్లో. వాళ్ళు నిర్ణయిస్తారండి మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. లోకు అయితే ఇలాగే ఉంటుంది, లోకు మొగుడికి నోకల్జావని అలాగే ఉంటుంది. చండతరోద్యమమ్ము దిగజార్చగా సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ సైమన్ కమిషన్ పంపించారు. మహోద్యమకారులు ఎదిర్చిరి. ఎటువంటి స్థితులు? ఉద్యమంలో పాల్గొన్న ఒక అతన్ని కాల్చేశారు. ఆ శరీరం అక్కడే ఉంది, త్యాగపూరితమైన ఆ శరీరం అక్కడే ఉంది, పార్థివ దేహం. దాన్ని తీసుకెళ్ళడానికి సహజంగానే ఉద్యమకారులు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలి, భార్యాపిల్లలకు అప్పగించాలి, కనీసం మృత శరీరాన్ని. వారి ఆచారం ప్రకారం వారు సంస్కారాలు నడిపించుకుంటారు. ఈ పాటి సంస్కారం లేదండి ఆ తెల్లగుండెలకి.
ఆ శరీరం దగ్గరికి వస్తే కాల్చేస్తాం. అదే మన రామాయణం. రావణాసురుడు చనిపోయాక విభీషణుడు వచ్చి మా అన్నగారి శరీరానికి రాక్షస కులాచారం ప్రకారం సంస్కారాలు నిర్వహించుకుంటాం రామచంద్రమూర్తి, అనుమతి ఇవ్వండి అంటే, అదేమిటయ్యా విభీషణ విచిత్రంగా అడుగుతున్నావు? మీ అన్నగారి శరీరానికి నువ్వు దహన సంస్కారాలు నిర్వర్తించుకోవడానికి నా అనుమతి ఏమిటయ్యా అంటే, అలా కాదు, మరణించిన వేటాడినటువంటి జంతువు మీద అధికారం ఎప్పుడు వేటాడిన వాడిది. శత్రువును మీరు చంపారు, ఆ శరీరం మీద మీకు అధికారం ఉంది, మీరు ఒప్పుకుంటే తీసుకెళ్ళాలి, లేకపోతే లేదు. ఈ దుర్మార్గపు న్యాయాలు మా అయోధ్య రాజ్యంలో ఉండవయ్యా, మీ అసుర రాజ్యంలో ఉంటాయేమో. మరణంతా అనివైరాని నీకు తెలియదు విభీషణ. అసలు అంతటి పండితుణ్ణి, అంతటి ధార్మికుణ్ణి, అంతటి శివభక్తుణ్ణి, అంతటి యజ్ఞపరాయణుణ్ణి, అంతటి వేద పండితుడిని చంపినందుకు నేను బాధపడుతున్నానయ్యా. మరణంతా అనివైరాని నివృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక. మరణంతా అనివైరాని నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక మమాప్యేష యథాతవా అన్నాడండి ఈ జాతీయ నాయకుడు రామచంద్రమూర్తి. ఆ మహాత్ముని ఔదార్యం ఏమిటో, విశాల భావం ఏమిటో, వసుధైక కుటుంబ భావం ఏమిటో ఒక్క క్షణంలో అర్థం చేసుకోండి దయచేసి. ఎంత శాంత దయా సముద్రుడండి రామచంద్రమూర్తి, ఎంత వైరాగ్య భావ సంపన్నుడండి, ఎంత తత్వార్థ నిపుణుడండి. తత్వాధిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి అన్న అమ్మవారి స్వరూపం కదండి. అయితే ఇలా అంటాడా? మరణాంతాని వైరాణి విభీషణ. ఏ వ్యక్తితో మనకి ఎంత శత్రుత్వం ఉన్నా కనీసం ఆ వ్యక్తి చనిపోయాకైనా ఆ విషయం వదిలేయాలయ్యా. కుటుంబ సభ్యుల మీద కష్టాలు తెచ్చుకోవడం చాలా దుర్మార్గం అయ్యాది. నేను చదువుకున్న ధర్మశాస్త్రాలు ఏవి నాకు అది నేర్పలేదయ్యా. నిర్వృత్తం నా ప్రయోజనం, మా ప్రయోజనం నెరవేరింది, మా సీత మాకు దక్కింది, అందుకోసమే యుద్ధం చేసాం, రాజ్యం కోసం కాదయ్యా. రాజ్యం కోసం అయితే రాజ్యం నీకిస్తానని చెబుతానా నేను? క్రియతా మధ్య సంస్కారక, హాయిగా నీ కులాచారం ప్రకారం, నీ వంశాచారం ప్రకారం ఆ మహానుభావుడికి దహన సంస్కారాలు చేయవయ్యా. మేము దాన్ని ప్రేతవిధిగా భావించట్లేదయ్యా, పుణ్యకర్మగా భావిస్తున్నాం. మేము చూస్తాం అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి ఆ శరీరం కూడా దహనమైపోతుంది అని మేము చూస్తామయ్యా. ఎందుకంటే మురారి అనర్ఘ రాఘవంలో ఓ గొప్ప మాట చెబుతాడండి రావణాసురుడు గురించి. వాడికి 10 శిరస్సులు ఎందుకు ఉన్నాయంటేట, లోకంలో విద్యలు 14 ఉన్నాయట. 4 వేదములు, 6 శాస్త్రములు, 4 ఉపవేదములు, 14 ఉన్నాయి. సరే, విద్యలకు అధినాథుడు బ్రహ్మదేవుడు కదా, సరస్వతి భర్త కావడం వల్ల విద్యాధినాథుడు. ఆయన 14 విద్యలను ఎలా తన దగ్గర దాచుకోవాలి అని ఆయన దగ్గర ఉంటాయి. మరి ఇది ఇంట్లో బీరువాలు తక్కువైనట్టుగాను 14 ఎక్కడ పెట్టుకోవాలి, నా దగ్గర నాకు 4 శిరస్సులే ఉన్నాయి, 14 ఎక్కడ పెట్టుకుంటాం అని రావణాసురుడిని పిలిచి, ఒరే 10 నీ దగ్గర ఉండనివరా, అవసరమైనప్పుడు ఇది కానీ 4 నేను భరిస్తా అన్నట్టు. అందుకని బ్రహ్మదేవుడికి 4 తలకాయలట, రావణాసురుడికి 10 తలకాయలట. ఏం మురారి, ఏం అనర్ఘ రాకం, ఏం పలుకు, భావనా చమత్కారం. ఒక్కొక్క కవి ఒక్కో రకంగా చెబుతారండి, ఒళ్ళు పరవశించిపోతుంది. ఒళ్ళేమిటండి, హృదయం. అందుకున్నాడు రావణాసురుడికి 10 తలకాయలు. ఆ 10 విద్యలు ఆయన దగ్గర పెట్టి దశ మహావిద్యలాగా నేను అవసరమైనప్పుడు అడుగుతాను. సరే, అలాగే మరి బ్రహ్మదేవుడు ఈయనకి ముత్తాతగారు అవుతాడుగా, ముత్తాతగారు అలాగేనండి, మీరు ముసలాళ్ళు అయిపోయారు, గుర్తుంటుందో ఉండదో నాకు గుర్తుంటారని అన్నట్టు. అంతటి వాడు. అటువంటి వాడి దహన సంస్కారం మేము చూసి పుణ్యం సంపాదించుకుందాం అనుకుంటున్నావయ్యా. ఏదో తప్పనిసరి చంపాను కానీ నాకేం పని అయ్యా అటువంటి వాళ్ళని చంపడం. క్రీతామధ్య సంస్కార అని ఎంత ఉన్నతమైన మాట అన్నాడంటే మన దైవం. అందాల రాముడు, అందువలన దేవుడు. ఎందుకని మమాప్యేష యథాతవా, నీకే కాదయ్యా విభీషణ, నాకు ఆయన అన్నగారే అన్నాడండి. ఎటువంటి భార్యను ఎత్తుకుపోయిన వాడి గురించి అటువంటి మాట యావత్ ప్రపంచ చరిత్రలో మరొకడు అనగలడా? నా రామచంద్రమూర్తి తప్ప, మన భారతీయుడు తప్ప. అది జాతి, అది సంస్కృతి. అందువలన దేవుడు. రాముడి నుంచి నేర్చుకోవలసింది అది. రామాయణం చదువుతున్నావు, రాముడు గుడిలోకి వెడుతున్నావు, రామనవమికి పానకం తాగుతున్నావు అంటే బంధువులతో తగాదాలు పెట్టి కోర్టుకు వెళ్ళకూడదమ్మా. ఆ వెళ్ళేవాళ్ళు ఎవరికి పానకం తాగే అర్హత లేదు. ముందు కనీసం మన బంధువులతో, మిత్రులతో మనకుండే కోర్టు తగాదాలు అక్కడక్కడ పరిష్కారం చేసుకుని త్యాగభావంతో వెళ్ళిపోవాలి. మీరే తీసుకోవడం మాకు అక్కర్లేదని. అప్పుడే మనం రాముడిని పూజించడానికి అర్హత కలిగిన వాళ్ళం అవుతాం. ఊరికే విగ్రహారాధన కాదండి మన దగ్గర చెప్పిందంతా. విశిష్ట తత్వారాధననే విగ్రహారాధన రూపంలో చెప్పారు. దాన్ని ఒట్టి బొమ్మల పెళ్లి కింద చేస్తే అలాగా. చిన్నప్పుడు ఏదో బువ్వాలాటలు ఆడుకునేవాళ్ళు ఆడపిల్లలు, మగపిల్లలు. మా కాలంలో ఈ బువ్వాలాట, మొగుడు పెళ్ళ ఆటలు కూడా ఆడేవారు. ఈ వాటిలో శృంగార రసం ఎంత ఉంటుందో మన పూజా మందిరాల్లో భక్తి రసం కూడా అంతే ఉంటుంది. అదో ఆట, ఇదో ఆట. ఇంకెక్కడ ఆటలో ఫలితాలు ఇంతే ప్రకటన.
నిజంగా భక్తి రసం ఉంటే మనం ఈ పనులు చేస్తామండి. భక్తి అంటే నిజాయితీ, భక్తి అంటే నీతి, భక్తి అంటే త్యాగం. మనకు స్వార్థం పోవట్లేదు భక్తి అంటాం విచిత్రంగా. ఇది గ్రహించాలి. అటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ న్యాయం ఇక్కడ ఉంటుందండి రామాయణం చదవడం వల్ల. అక్కడ అటువంటి గ్రంథాలు ఉంటాయి కానీ నేర్చుకోకపోతే ఉండదు. అందుకని వాళ్ళ శవాన్ని కూడా ముట్టుకునే వెళ్ళదండి. చంపేస్తాం, ఆ శవం దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే కాల్చి పారేస్తాం అనగానే అందరూ ఒక్కసారి ఎంతైనా మానవులు కదండి, ఓ తల్లి కన్న బిడ్డలు అలా ఆలోచిస్తున్నారు. ఏమిటిది ఏమిటిది, ప్రాణమైపోతుంది ప్రాణమైపోతుంది. వాళ్ళు ఆలోచించే రకాలు కదా కాల్చేస్తారు. వెంటనే ఇంతమందిలో ఒక ప్రేరణ కలగాలి అంటే అసలు ప్రాణత్యాగానికి సిద్ధపడాలి. లేని దానికి రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, ఎందుకు చదవం ఇదంతా అని తెలుగు బిడ్డ ఆంధ్ర కేసరి వెంటనే చండతరోద్యమమ్ముది గజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గజ్జి చేసి రండురా కాల్చుకుండని పురమ్మును చూపెను. అదెంత ధైర్యము, రండిరా కాల్చుకోండిరా, ఏం తీసుకుంటారా, ప్రాణాలే కదా. వాడి ప్రాణాలు పోలేదా? వాడి తల్లి కంటే నా తల్లి ఎక్కువ కాదు, వాడి భార్య కంటే నా భార్య ఎక్కువ కాదు, అసలు ఈ దేశం కంటే మాకేది ఎక్కువ కాదు, కాల్చుకోండి అని సిద్ధపడ్డాడండి. ఒక్క ప్రకాశం పంతుల్ని మన విద్యా వ్యవస్థ ద్వారా తయారు చేయగలుగుతున్నావా? అంతటి మహానుభావుడు, అంత త్యాగం చేసిన వాడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక శాలువా కప్పుకునేవాడు. మీరు గమనించండి, పండిత శాలువా అలా కాదండి, గౌరవం కోసం కాదండి. చినిగిపోయిన కోటు తప్ప ఆయనకేం లేకపోతే ఆ చినుగులు కనపడకుండా ఉండాలని శాలువా కప్పాడండి నా ప్రకాశం పంతులు, నా తెలుగువాడు. ఎటువంటి విషయాలు చెప్పాలి పిల్లలకి, ఏ పాఠశాలలో చేర్పించాలి? తెలుగు వాళ్ళలో ఇటువంటి మహనీయుల గురించి తెలుగులో చెప్పినంత బాగా ఇంగ్లీషులో చెప్పగలమా? ఆ భాష లేకుండా చేసుకుంటున్నాం, ఆ కథలు లేకుండా చేసుకుంటున్నాం. టంగుటూరు ప్రకాశం పంతుల్ని మరొక్కరిని తయారు చేయగలమా ఈ వ్యవస్థలో? ఆలోచిద్దాం ఆలోచిద్దాం ఆలోచిద్దాం, కన్నీళ్లతో ఆలోచిద్దాం. కన్నీళ్ళకేనా ఈ గుండెలు కరుగుతాయని ఈ జీవుడు తాపత్రయం. అంతటి త్యాగం, అంతటి త్యాగం. ఒక క్షణం ఆలోచించకుండా తర్వాత కలిగే రాజకీయ ప్రయోజనాలు, ముఖ్యమంత్రి పీఠాలు ఇవేవి ఆయన దృష్టిలో లేవండి. కనీసం వీర పోరాటం పొందితే ఏదో స్వర్గంలో రంభొస్తుంది, ఈ దిక్కుమాలిన మాట కూడా ఆయన మనస్సులో లేదండి. ఇవాళ కాస్త త్యాగం చేస్తే చాలు, ముందు జెండా పట్టుకుంటే చాలు, అప్పుడు జెండాలు మోసాం మాకేమి ఇచ్చారు మీరు అని అడుగుతున్నారు. ఏదో ఇవ్వడం కోసం జెండాలు మోస్తామా? ఈ దేశం జెండా మోయడానికి ఏదో ఇవ్వాలా? తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేయడానికి ఏదో కలిసిస్తే కానీ చెయ్యవా? కూతురికి పెళ్లి చేయాలంటే ఏదో కలిసిస్తే కానీ చెయ్యవా? జాతీయ జెండా మోయడానికి ప్రయోజనం ఆశిస్తావా? అదే మన బతుకు, అదే మన సంస్కృతి. ఆలోచింతురుగాక మీరు. అదే త్యాగం. రండురా కాల్చుకుండని ఉరమ్మును చూపెను, అది ఎంత ధైర్యము. నిజంగా గాంధీ గారి అహింసాయుత పోరాటానికి ప్రత్యేకమైన ప్రతీకండి పొట్టి శ్రీరాములు అనగా, ప్రకాశం పంతులు అనగా ప్రత్యేకమైన ప్రతీకలు. వాళ్ళు బలైపోయారు. ఆ మహానుభావుడైతే ప్రాణమే పోయింది. ఈయనేదో మిగిలాడు కానీ ఏం మిగిలిందండి? రూపాయి ఉందా? భోజనానికి లేని పరిస్థితి అండి ప్రకాశం పంతులు గారిది. ఆయన వంశం వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారండి. ఇంకా ఓ మనవడు ఒంగోలులో కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా కింద పనిచేస్తున్నట్ట, మనవడో ముని మనవడు. ఆ వంశీకుల్ని మనం గౌరవించుకున్న విధానం. ఎందుకంటే వాళ్ళేం ఆశించలేదు పాపం. ఇప్పుడు నాయకులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఇంకా పూర్తిగా మంత్రి పదవిలో, ముఖ్యమంత్రి పదవిలో, ఎమ్మెల్యే పదవిలో ఇంకా 5 ఏళ్లకు అవుతుందనగా 2వ సంవత్సరం కొడుకును పెట్టేస్తున్నారు అందులో. యువనేత, మంచనేత అని. అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా దించేస్తున్నారు ఎక్కడికి. సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ వారిని కదిలించేసింది. హిమాలయాలు దాటి పారిపోవడం తప్పదనిపించింది. ఇంకా భయంకరమైన హింస చేద్దామని ఆలోచించారు. జలియను వాళ్ళ బాగునను జాతి మహాసభ ఎందునుండగా, జలియను వాళ్ళ బాగునను
జాతి మహాసభయందునుండగా బలబల వచ్చిడయ్యరు తుపాకి జనాళికి నెక్కుబెట్టి బలబల వచ్చిడయ్యరు తుపాకి జనాళికి నెక్కుబెట్టి దుర్బలుడు దయావిహీనుడయి భారతమాతకు గర్భశోకమున్ కలుగజేసి దుర్బలుడు దయావిహీనుడయి భారతమాతకు గర్భశోకమున్ కలుగజేసి స్త్రీలు పసికందులు వృద్ధులటంచునెంచకన్ స్త్రీలు పసికందులు వృద్ధులటంచునెంచకన్ భారతమాతకు గర్భశోకమున్ కలుగజేసే. జలియన్వాలా బాగులో శాంతియుతంగా నాయకుల ప్రసంగాలు వింటూ ఉత్తేజాన్ని పొందుతూ భారతమాత పట్ల భక్తితో స్వాతంత్రం కోసం ప్రజలు పరితపిస్తూ ఉంటే బలబల వచ్చి డయ్యరు తుపాకి జనాలకు నెక్కుపెట్టి ఏ వీరుడైనా ఎంత దుర్మార్గమైన తుపాకి చేపట్టిన వాడైనా ఎదుటివాడు కాల్చిందే కాలుస్తాడా? పైగా నిరాయుధులైన వాళ్ళ మీద కాలుస్తారా ఎవరైనా? అయ్యయ్యో, ఎలా అయిపోయింది ఆటవిక న్యాయం. సభ జరుగుతుంటే వచ్చి ఎదురుగా నుంచిన కాల్చేయడమా? అంత దుర్మార్గమా? అధికార మదం మనుషులను ఎలా తయారు చేస్తుందో చూడండి. వాడు బ్రిటిష్ వాడా బెక్కవోలు వాడా సమస్య కాదండి, మనిషి సమస్య. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, మనిషి సమస్య. ఇది బ్రిటిష్ సమస్య కాదు, భారతీయ సమస్య కాదు, మనిషి సమస్య. ఇలా పోరాటాల్లో ఎదుర్కొని చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, లేదు పోరాటాల్లో ఎదుర్కొన్న తర్వాత అధికారానికి వచ్చిన వాళ్ళు తమ అధికారాన్ని సుస్థిరం చేయడం కోసం మళ్ళీ అదే ప్రయోగం అండి. ఎక్కడికి పోతుంది మానవ జాతి? ఎన్ని అవతారాలు ఎత్తితే అమ్మవారు ఈ ప్రజలు తెలుసుకుంటారు. కరాంగులు నఖోత్పన్న నారాయణ దశాకృతికి మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు ఏ కథ చదివినా త్యాగం, విశాల భావం పరిమళించాలి. ఎందుకు ఇంకా జాతిలో సంకుచితత్వం ఉంది? ఆ రాముడు మనవాడని చెప్పుకోవడానికి మనం గర్వించినంతగా రాముడు చెప్పిన దాంట్లో ఒక్కటేనా ఆచరిద్దామని చూడమే. ఇదే ఆలోచన చెయ్యాలి. తుపాకి జనాళికి నెక్కుబెట్టి దుర్బలుడు దయావిహీనుడై భారతమాతకు గర్భశోకమను కలుగజేసి. నిజంగా ఒక్క మాట అండి, ఆయుధం పట్టి ఇతరులను కాల్చేవాడు ఎవడైనా సరే, అందులో నిరాయుధులను కాల్చేవాడు బలహీనుడు కింద లెక్క. అందుకే మీకు అర్జునుడు కృష్ణ నిర్యాణం తర్వాత ఆయన భార్యలను తీసుకుని హస్తినాపురానికి వెడుతుంటే ఓ 25 మంది బోయేవాళ్ళు ఎదురవుతారు. అర్జునుని చెత కొట్టేసి వాళ్ళని దోపిడీ చేసుకుని ఆభరణాలు అవి పట్టుకుపోతారు. అప్పుడు అర్జునుడు ఆ అవమానానికి తట్టుకోలేక గాంధీవం కూడా పనిచేయలేదేమిటని తలుచుకుని కృషించి కృంగి అవమానానికి తట్టుకోలేక దగ్గరలోనే వ్యాసాశ్రమం ఉందని అక్కడికి వెడతారు. ఆ వ్యాసాశ్రమానికి వెళ్ళగానే వ్యాసునికి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసున్నప్పటికీ అర్జునుడిని ఏం ప్రశ్నించాడు అంటే, అర్జున ఏమిటి అలా ఉన్నావు? భయపడి పారిపోయావా యుద్ధరంగంలో? లేదా పారిపోయేవాడిని చంపావా? అదండి హైందవ నీతి, అది హైందవ ధర్మశాస్త్రం. ఎవరి చేతిలోనా ఓడిపోయావా అందుకని దుఃఖపడుతున్నావా అనలేదండి. వీరుడికి ఎప్పుడు ఓడిపోవడం దుఃఖ కారణం కాదండి. పిరికి వాళ్ళ రంగం నుంచి పారిపోతే దుఃఖ కారణం. లేదు, పారిపోయేవాడిని చంపితే అది దుఃఖ కారణం కావాలి. అర్జున, నువ్వు పారిపోలేదు కదా, నువ్వు పారిపోయేవాడిని చంపలేదు కదా, మరి క్షత్రియుడు ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే, నిన్ను ఓడిస్తే బాధపడడం ఎందుకయ్యా పిచ్చివాడ? అదండి భారతీయ ధర్మశాస్త్రం. నువ్వు గెలిచినా పొంగిపోక్కల్లా, నువ్వు ఓడిపోయినా కృంగిపోక్కల్లా. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్మే ప్రియో నరక. అర్జున, నీకోసం ప్రత్యేకించి శ్రీకృష్ణుడు నిలబడి చెప్పాడయ్యా భగవద్గీత. ఈ శ్లోకం భక్తి యోగంలో దయ్యా ఏమి విన్నావు అన్నాడు. ఏమో నాకు అవన్నీ గుర్తులు. చూశారండి మనిషి అహం ఎంత చెడ్డదో. ఏవి గుర్తులు ఒకటే, ఓడిపోయింది ఒకటే గుర్తుంది దీనికి. అందుకే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది కన్నప్ప కింద. ఊరికే నిలబడి వింటే కూర్చుంటే వింటే 100 సార్లు చదవడం, రాయడం, గంటసార్లు రికార్డు ఇవ్వడం ఇదండి గొప్ప విషయం. అందులో ఒక్కటి ఆచరించద్దా? మన జీవితంలో ఏదైనా వస్తే భగవద్గీత తిరిగేసి అందులో ఎలా చెప్పాడో అలా ఉండద్దా? ప్రతిదానికి విపరీతంగా పొంగిపోతున్నాం, లేదా విపరీతంగా కుంగిపోతున్నాం, డిప్రెషన్ ఉంటుంది, బిళ్ళలేసుకుంటున్నాం. ఇంకెందుకంటే భగవద్గీత మనకి. మన హృదయాన్ని శ్మశానం చేసిన తర్వాత భగవద్గీత ఎందుకండి? ఇంకా దాన్ని పంట పండే చేను చేయాలండి, హృదయాన్ని శ్మశానం చేయకూడదు. పంట పండే చేను చేయాలి. అప్పుడు భగవద్గీత విత్తనాలు అందులో చల్లితే భారతం పండుతుంది, రామాయణం పండుతుంది, భాగవతం పండుతుంది, భారతీయ జీవితం పండుతుంది.
అది అడిగాడు. అంటే మనకు ధర్మం ఎటువంటిది అంటే నువ్వు ఓడిపోతే బాధపడక్కల్లా, నువ్వు గెలిచినా పొంగిపోక్కల్లా. యుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినప్పుడు కృంగిపోవాలి. అదే సరిగ్గా భగవద్గీత ఇప్పుడు ప్రకాశం పంతులు గారు చదివాడు. జలియన్ వాలాబాగులో చనిపోయిన వాళ్ళందరూ చదివారు. కానీ డయ్యర్ చదవాల, వాడికి చదివే అవకాశం కూడా లేదు. సన్నాసి అర్థమై చావదు సంస్కృతం. వాడు బతుకంత వాడేది. వాడి పేరే డయ్యర్ వేధవ, ఎందుకు బతుకున్నాడో తెలియదు. బలబల వచ్చి డయ్యరు తుపాకి జనాళికి నెక్కుబెట్టి దుర్బలుడు దయావిహీనుడై భారతమాతకు గర్భశోకమున్ కలుగజేసి స్త్రీలు పసికందులు వృద్ధులటంచునెంచగ. చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఏ విచక్షణ జ్ఞానం లేకుండా కాల్చిపారేశారండి. ఇదేమి శౌర్యం అండి, ఇదేమి శౌర్యం. ఇది ఒక్కటేనా మనుషుల జీవితాలను నాశనం చేయాలని మనం ఏ వస్తువు అధికంగా వాడతామో దాని మీదే పన్నేశారండి. కుప్పలు కుప్పలై పెరుగు కోట్ల విశాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. కుప్పలు కుప్పలై పెరుగు కోట్ల విశాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. గురుత్తముడవు మన గాంధీ, గురుత్తముడవు మన గాంధీ, దండిలో గుప్పిట ఉప్పు బట్టగనే గుప్పని లేచినది ఉద్యమాగ్ని. గురుత్తముడవు మన గాంధీ, దండిలో గుప్పిట ఉప్పు బట్టగనే గుప్పని లేచినది ఉద్యమాగ్ని. లాకప్పులు లాటి దెబ్బలును కానుకలయ్యను జాతి నేతకు. లాకప్పులు లాటి దెబ్బలును కానుకలయ్యను జాతి నేతకు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నాం సబకో సన్మతి దే భగవాన్. 23.5 గంటలు ఆ శ్రీరామ ప్రార్థనలో గడుపుతారు.